నాకి ఇట్లా అడుగుతున్నాను అనుకోవద్దు. మేం సాబ్కి పెళ్ళి అయిందా మాజీ? ఇంకా లేదు. ఇంకా చేయకపోవటం ఏంటి మాజీ? షాదీ నహీ కరేంగే క్యా? ఏం చేస్తున్నావు నా గదిలో? మేం సాబ్ అది మీకి గది క్లీన్ చేద్దామని. క్లీనింగ్? అది అర్ధరాత్రి, అందరూ నిద్రపోయాక. क्या हुआ बेटी? तू कैसे आई? కొత్తగా ఇప్పుడేం రాలేదు, పని మనిషిగా ఎప్పుడో వచ్చింది. అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో పనిచేసింది ఇదే ఈ సావిత్రి. శబాష్ సావిత్రి, నా గురించి తెలుసు కూడా నాకు ఇంత దగ్గరగా ఉండటానికి సిద్ధపడిన నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మంచిగా నటిస్తూ మనుషుల దగ్గర ఎలా చేరొచ్చో నువ్వు నేర్పిన విద్య కదా. నిప్పుకి దగ్గరగా వెళ్తే ఒళ్ళు కాల్చుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నిప్పును నీళ్లతో ఆర్పడం ఎలాగో తెలియని దాన్ని కాదు. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయినా బుద్ధి రాలేదు కదా నీకు? ఓడిపోయానని నువ్వనుకుంటే ఎలా? నేను ఒప్పుకోవాలిగా. ఇంకా ఏం చేయగలవు నన్ను? నేను ఊర్మిళ కాదు అని నమ్మించి బెయిల్ మీద బయటకు కూడా వచ్చాను. బెయిల్ మీదొచ్చావు, శాశ్వతంగా కాదుగా. నెక్స్ట్ జరగబోయేది అదే. వేషం మార్చి భాష మార్చినంత మాత్రాన నువ్వు తప్పించుకోగలను అనుకుంటున్నావా? నువ్వు మున్నిసా బేగం కాదు, వీళ్ళు నీ తల్లిదండ్రులు కాదు అని నిరూపించడానికే ఇక్కడికొచ్చాను. అది నువ్వు చూపించిన దారిలోనే. అది నువ్వనుకున్నంత సులభం కాదు సావిత్రి. నువ్వనుకుంటున్నంత కష్టం కూడా కాదు ఊర్మిళ. మాకీ బేటీని పట్టుకుని మాకీ బేటీ కాదని ఎట్లా చెప్తా? డబ్బులకి ఆశపడి అమ్మా నాన్నలుగా నటిస్తున్న మీ గురించి కూడా నాకు తెలుసు. అందుకు తనతో పాటు శిక్ష అనుభవించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. అది నువ్వంటే సరిపోదు సావిత్రి, ఆధారాలు కావాలి. ఆధారాలు వస్తాయి, అన్నీ వస్తాయి. నేనింత కష్టపడింది నువ్వు కాదు అని నిరూపించడానికి. నిరూపిస్తాను. నిన్ను కటకటాల్లోకి పంపించి లోపలున్న నా భర్తని బయటకు తీసుకొస్తాను. నాకు దక్కంది మరొకరికి దక్కనివ్వను. సత్య నా వాడు కాకపోయినా పర్వాలేదు, నీ వాణ్ణి మాత్రం కానివ్వను. కొత్తగా ఈ రోజు అయ్యేదేముంది? నా మెడలో తాలి కట్టినప్పుడే ఆయన నా సొంతమయ్యారు. ప్రయోజనం ఏముంది? నువ్విలా బయట, తనల లోపల. నీ వాడిగా ఉన్నంతకాలం సత్య ఉండేది అక్కడే. అలా అని కలలు కనుకు. నిన్ను లోపలికి పంపించి ఆయన్ని బయటికి తీసుకొచ్చుకోవటానికి నేనున్నాను.
నన్ను లోపలికి పంపించటం అంత సులభం కాదని నీకింకా అర్థం కాలేదా? నిన్ను లోపలికి పంపించి సులభమే అని నీకు అర్థం అయ్యేలా చేస్తాను. నా భర్తని నేను విడిపించుకుంటాను. ఇన్ని చేదనుభవాలు ఎదురైనా నీ మీద నీకేంటే ఇంకా అంత నమ్మకం? నమ్మకం నాకు ఆయన మీదున్న ప్రేమ మీద. అంతకంటే ఎక్కువ ప్రేమించాను నేను. ఆశకి ప్రేమకి తేడా తెలియటం లేదు నీకు. రూపాయికి 10 రూపాయలిచ్చి షాపులో వస్తువుల కొనేది కాదు ప్రేమంటే. అది ఇద్దరిలో పుట్టాలి, ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా బతకాలి. నీది అలాంటి ప్రేమ కాదు. ఎలాంటిదైనా నాది ప్రేమే. సత్యకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, ప్రేమించేలా చేసుకుంటాను. నువ్వు చేసే పనులకి పుట్టేది ప్రేమ కాదు, అసహ్యం పుడుతుంది. నిన్ను దూరం చేస్తే ప్రేమ అదే పుట్టుద్ది. నన్ను దూరం చేయటం, ఆయనకి దగ్గర కావటం ఈ జన్మకు జరిగే పని కాదు గాని మళ్ళీ జన్మలో ట్రై చేయి. సావిత్రి, నన్ను రెచ్చగొట్టకు. ఏం చేస్తావ్? ఏం చెయ్యగలవు? నువ్వు కాజా మున్నిసా బేగం కాదు, ఊర్మిళ అని చెప్పటానికి ఇంతసేపు నువ్వు మాట్లాడిన ఈ మాటలు చాలు. ఇలాంటి ఆధారం కోసమే ఈ ఇంట్లో పని మనిషిగా చేరి పాచి పనులు చేసింది. అయిపోయింది ఊర్మిళ, ఈ రోజుతో నీ పని అయిపోయింది. ఊర్మిళ, ఇంత కష్టపడింది నీకివ్వడానికి కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. మర్యాదగా ఇచ్చాయి. వదలు. ఇవ్వు. పడుకోండి తన్ని. అసలు నువ్వనేదానివి ఉంటేనే కదా నాకీ సమస్య. సత్య నా వాడు కావాలి అంటే నువ్వు ఉండకూడదు. అమ్మ సావిత్రి, సావిత్రి, సావిత్రి. భగవంతుడా, ఇలాంటి పాడుకోలొచ్చిందేంటి? నా బిడ్డకి ఏం కాకుండా చూడయ్యా. ఏందత్తా అట్లా అరిచావు? ఏమైంది? ఏంటోరా, ఓ దరిద్రపు కలొచ్చింది. కలదెబ్బ కలిసిన అరుప అది. ఏమైందో ఏందో అని కంగారు పడి చచ్చాను. మనిషి అన్నాక నిద్ర రావడం, నిద్రలో కలలు రావడం మామూలే అత్తా. మంచినీళ్ళు తాగి పడుకో. వచ్చింది ఏదో మామూలు కల కాదురా. ఆ ఊర్మిళ నా బిడ్డ ప్రాణాలు తీసినట్లు కలొచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కల నిజం అవుతుంది అంటారు. నాకేదో భయంగా ఉందిరా. చాలే ఊరుకో అత్తా. టైం చూడు, అర్ధరాత్రి కలగని తెల్లారిందనుకుంటే అట్టా. ఏమోరా, గుండెల్లో దడగా ఉంది. ఇలాంటి కలొచ్చిందంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని భయంగా ఉందిరా. ఏం కాదత్తా, అలాంటి కల వచ్చిందంటే కీడు పోయిందన్నమాట. ఇక సావిత్రికి దిగులే లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉండమంటావురా? ప్రమాదానికి పక్కనే ఉంటుంది నా బిడ్డ. ఎప్పుడు ఏం జరుగుతుందోనని లోపల భయంగానే ఉందిరా. నేను భయపడి దాన్ని భయపెట్టడం ఎందుకని ఏం మాట్లాడడం లేదు. అంతేరా. ఊరుకో అత్తా, భయపడకూడదని నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వే భయపడితే ఎలా? తల్లిని కదరా, బిడ్డకి ధైర్యం చెబుతాం. ఏమవుతుందో ఎలా చేస్తుందోనని లోపల భయపడుతూనే ఉంటాం. సావిత్రి గురించి మనం కొత్తగా చెప్పాలా అత్తా?
మనం ఎవరూ లేకుండానే ఆ ఊర్మిళతో ఒంటరిగా పోరాడి అది బ్రతికే ఉందని తెలుసుకుంది. అలాంటి మన సావిత్రిని మనమే తక్కువ అంచనా వేసేలా? నువ్వేం భయపడకు. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ఉండే అవకాశం ఆ ఊర్మిళ ఇచ్చింది కాబట్టి రేపటికంతా ఏదో ఒక ఆధారం సంపాదించే వస్తుంది. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ ఉండాల్సిన పిల్ల ఇలా అర్ధరాత్రులు అపరాత్రులు పరా ఇళ్లలో ఉండాల్సిన కర్మ పట్టింది. అందుకు కారణమైన దాన్ని అంతు చూడాలనే కదత్తా సావిత్రి ప్రయత్నం. తను అనుకున్నది సాధిస్తుంది. తమ్ముణ్ణి విడుదల చేయించి నువ్వు కోరుకున్నట్లు చక్కగా సంసారం చేసుకుంటుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందోరా? నా బిడ్డ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో.
కొట్టిన దెబ్బలకి ఆ కంగారులో పేరు కూడా మర్చిపోయినట్టుంది. ముంతాజ్, ఇటు చూడండి అంకుల్,